వామాకు రైస్ నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అన్నంలో కర్రీస్ కాకుండా ఈ విధంగా వాము ఆకును పేస్ట్‌లా చేసి మరి తాలింపులో నిమ్మకాయ పులిహోర ఎలాగో అలా తాలింపులో వేసి వామాకు రైస్ చేసుకోవడమే. చాలా సింపుల్. దీని గురించి మేము పెద్ద వీడియోగా చేశాము. అది కూడా చూసి మా ఈ 27 గురు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. అందరూ కూడా ఈ వామాకు రైసు మరి అప్పుడప్పుడు కనీసం నెలకు 2 సార్లైనా చేసుకొని తింటే మనకు అజీర్ణ సమస్య అంటే వాము వల్ల కడుపులో అజీర్తి సమస్యలన్నీ పోయి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు వామాకు రైసు, వామాకు కషాయము, వామాకు చట్నీ ఇవి చేసుకొని తినండి. అందరికీ నమస్కారం. మా ఛానల్ గురించి